నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మన యొక్క ప్రసంగ అంశము హిబ్రూ పదాలు తాత్విక పరిశీలన, వేదాలు శాస్త్రీయ బైబిల్ పోలిక విశ్లేషణ. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించెను అని వ్రాయబడి ఉన్నది. ఆదియందు అనే పదము యొక్క అర్థము హిబ్రీలో బెరెషీత్ అని పదం ఉపయోగించబడింది. ప్రారంభంలో సమయానికి ఆరంభంతో సృష్టి ప్రారంభమైన క్షణంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. బైబిల్ చెప్పేది ఏమిటంటే కాలము, స్థలం, పదార్థము ఇవన్నీ సృష్టిలో భాగం మాత్రమే. అంటే దేవుడు కాలానికి బయట ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము ప్రకారము నేనే ఆల్ఫా ఒమేగా, అంటే ప్రారంభం కూడా ఆయనే, ముగింపు కూడా ఆయనే. ఈ పదము సృజించెను అనే పదము బారా. ఈ పదం బైబిల్లో దేవునికే ఉపయోగపడుతుంది. మనుషులు, మధ్యవర్తులు ఇప్పుడు తయారు చేయగలరు, కానీ శూన్యము నుంచి సృష్టించబడేను, అంటే ఒక శూన్యము నుంచి సృష్టించబడడం అనేది దేవునికి మాత్రమే సాధ్యం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనములో భూమిని సృష్టించిన వాడును నేనే అని వ్రాయబడి ఉన్నది. తరువాత ఎలోహిం అనే పదము ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనములో దేవుడు అనే పదానికి ఎలోహిం అనే హిబ్రూ పదం ఉన్నది. శక్తి, సర్వాధికారాన్ని సూచిస్తున్నది ఈ పదం. తరువాత ఆకాశమును, భూమిని, ఇది హిబ్రూ సాహిత్యంలో ఒక సంపూర్ణతను సూచించే విధానం. అంటే ఆకాశము మాత్రమే కాదు, భూమి మాత్రమే కాదు, కనిపించేవి, కనిపించనివి మొత్తము ఆ విషయము కూడా. తరువాత దేవుడు ఎందుకు సృష్టించాడు? దేవునికి ఏ లోటు లేదు, ఆయన ఒంటరిగా లేడు. అయితే ఎందుకు ఈక్వేషన్? మొదటిగా ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ తనను వ్యక్తపరచాలని కోరుకుంటుంది. రెండవదిగా మహిమ. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనములో నా మహిమ కొరకు వారిని సృష్టించితిని అని ఉన్నది. మూడవదిగా సంబంధము. దేవుడు మనిషితో సహవాసం చేయాలని కోరుకున్నాడు. తరువాత శాస్త్రం దేవుణ్ణి నిరూపిస్తుందా అని ప్రశ్న వేస్తే శాస్త్రం నేరుగా దేవుణ్ణి నిరూపించదు, అలాగే ఖండించలేకపోతుంది. శాస్త్రం ఎలెక్ట్ అని చెబుతుంది, బైబిలు ఎవరు, ఎందుకు అని చెబుతుంది. ఈ రెండు ప్రశ్నలకు
సమాధానము ఇస్తాయి. బిగ్ బ్యాంగ్ మరియు బైబిల్. కొంతమంది బిగ్ బ్యాంగ్ బైబిల్కు వ్యతిరేకమని భావించారు అనుకుంటారు. అయితే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెప్పేది ఏమిటంటే విశ్వానికి ఒక ప్రారంభం ఉంది అని చెబుతుంది. బైబిల్ వేల సంవత్సరాల క్రితమే చెప్పింది, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. అయితే బైబిల్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాలను బోధించదు. పరిణామ సిద్ధాంతము. బైబిలు దేవుడు ఉద్దేశపూర్వకంగా సృష్టించాడు అని చెబుతుంది. పరిణామ సిద్ధాంతము జీవవైవిధ్యం కాలక్రమంలో ఎలా మారిందని వివరణ ఇస్తుంది. తరువాత వేదాలలో సృష్టిని గురించి ఏమున్నది. ఋగ్వేదము 10:129 నాసదీయ సూక్తంలో ఈ సృష్టికి ముందు పరిస్థితి ఎలా ఉందో తాత్వికంగా కనిపిస్తున్నది. ఈ సృష్టి ఎలా ఏర్పడిందో పరమాధికారికి తెలిసి ఉండవచ్చు, ఆయనకే తెలియకపోవచ్చు అనే తాత్విక ప్రశ్నలను లేవనెత్తుంది ఋగ్వేదము. అయితే బైబిల్ సందేహాలతో ముగించదు, నిశ్చయముగా చెబుతుంది, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని బైబిల్ చెప్పబడింది. ఉపనిషత్తులు. శ్వేతాశ్వతారోపనిషత్తు 6:9 పరమాత్మ స్వతంత్రుడని చెబుతుంది. బైబిలు దేవుడు నిత్యుడని చెబుతున్నది. అలాగే దేవుడు ఒక్కడే. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనములో ఇశ్రాయేలు వినుము, యెహోవా ఒక్కడే. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనములో నేనే యెహోవాను, మరొక దేవుడు లేడు అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు సృష్టికర్త. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనములో ఆయన లేక ఏదియూ కలగలేదు. హెబ్రీ రాసిన పత్రిక 1:2లో ఆయన ద్వారా లోకమును నిర్మించెను. కొలస్సీ 1:17లో ఆయనలోనే సమస్తము నిలిచి ఉంది. ప్రియ సత్యాన్వేషకులారా, సృష్టి మనకు 3 గొప్ప సందేశాలను ఇస్తుంది. దేవుడు ఉన్నాడు, దేవుడు జ్ఞానవంతుడు, దేవుడు ప్రేమ గలవాడు. ఇక్కడ మనకు వచ్చే ప్రశ్నలు: దేవుణ్ణి ఎవరు సృష్టించారు? బైబిల్ ప్రకారం దేవుడు సృష్టించబడిన వాడు కాదు, ఆయన నిత్యుడు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము దీనికి లేఖనాధారము. ఎవరు కూడా దేవుణ్ణి సృష్టించరు. ఎవరు దేవుణ్ణి సృష్టించారు అనే ప్రశ్న సృష్టించబడిన వాటికి వర్తిస్తుంది. సృష్టికర్తను బైబిల్ ఆరంభం లేనివాడుగా వివరిస్తున్నది. ఈ విశ్వము ఒక ఉద్దేశంతో, క్రమంతో, జ్ఞానముతో నిండి ఉన్నది. బైబిల్ ప్రకారం ఆ ఉద్దేశానికి మూలము సర్వశక్తివంతుడైన దేవుడు. సృష్టి ఆయన మహిమ, సృష్టిలో ఆయన మహిమ ఉన్నది. రక్షణలో ఆయన ప్రేమ ప్రత్యక్షమవుతున్నది.
ఆకాశములు దేవుడి మహిమను వివరించుచున్నవి. ఆయన విశాలంలో ఆయన చేతి పనిని ప్రకటించుచున్నవి. నా ప్రియ సత్యాన్వేషకులారా, ఇంకా అనేక ఆధ్యాత్మిక మర్మాలను తెలుసుకుందాము తదుపరి. గాడ్ బ్లెస్ యూ.